ప్రస్తుతం లైవ్ లో ఒక సంఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో 10వ వారానికి సంబంధించిన కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ జరిగింది. ఈ టాస్క్ కూడా బిగ్ బాస్ సపోర్టెడ్ గా పెట్టాడు హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి. ఇందులో భాగంగానే ముందుగా దివ్య తనుజాని తీసేసి దాని రీజన్ ఏం చెప్పింది అంటే, తనుజా నేనైతే ఎలిమినేషన్ నిన్ను చెయ్యాలనుకుంటున్నాను. ఎందుకు అంటే టాస్కుల పరంగా చూసుకుంటే నీకన్నా ఇమాన్యుయల్ చాలా బాగా ఆడాడు, అలాగే సుమన్ అన్న కూడా బాగానే గేమ్ ఆడాడు. ఇక రీతు అంటావా, ఇక రీతుకి నీకు సపోర్ట్ చెయ్యాలి అంటే కనుక నీకైతే కెప్టెన్సీగా బిగ్ బాస్ హౌస్ లో అర్హత లేదని నేను భావిస్తున్నాను. సో అందుకే నేను రీతుకి సపోర్ట్ చేస్తూ అలాగే నిన్ను ఈ టాస్క్ లో నుంచి తీసేయాలనుకుంటున్నానంటూ తనుజాని తీసేసింది దివ్య. దీంతో తనుజ, అదేంటి దివ్య, నువ్వు ఏదో మనసులో గ్రజ్ పెట్టుకొని నన్ను కావాలని ప్రతిసారి టార్గెట్ చేస్తున్నావు. లాస్ట్ వీక్ నువ్వెలాగా కెప్టెన్ అవ్వాలనుకున్నావో నేను బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చినప్పటి నుంచి కూడా కెప్టెన్ అవ్వాలి అని అనుకుంటున్నాను. కానీ ప్రతిసారి కూడా నువ్వే చివర్లో నన్ను టార్గెట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ తనుజ మాట్లాడుతుంది దివ్యతో. అయితే దివ్య అంటుంది, ఏది ఏమైనా సరే తనుజ, నాకైతే నువ్వు బిగ్ బాస్ హౌస్ లో కెప్టెన్ గా చేయడానికి అర్హత లేదని భావిస్తున్నాను. సో నువ్వేమనుకుంటావనేది నీ ఇష్టం అంటూ దివ్య మాట్లాడుతుంది. నిజానికి చెప్పాలి అంటే హౌస్ లో అందరికన్నా ఎక్కువ గేమ్స్ ఆడింది తనుజ. ప్రతిసారి కూడా ఎలాగన్నా కెప్టెన్ అవ్వాలనే తపనతో మొత్తానికి సూపర్ అనిపించుకుంది. సో మొన్న లాస్ట్ టైం ఏదైతే హర్రర్ టాస్క్ పెట్టారో ఆ టాస్క్ లో భాగంగా ఎంతో ఇంటెలిజెంట్ గా ప్రవర్తించి 5 కి 5 ఐటమ్స్ కూడా గెస్ చేసి చెప్పింది. కానీ అప్పుడు దివ్య చెప్పలేకపోయింది. మరి ఆమెకు అర్హత ఉన్నప్పుడు ఈమెకి ఎందుకు అర్హత ఉండదు అంటూ ఆడియన్స్ అడుగుతున్న క్వశ్చన్. మరి ఏదేమైనప్పటికీ కూడా దివ్య కావాలని మనసులో ఏదో పెట్టుకొని తనుజాని అన్యాయంగా కెప్టెన్సీ నుంచి తొలగించిన దానిపై మీరు ఏమంటారనేది కమెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.